ఎవరండి మాట్లాడేది? మేడం ఆంధ్రప్రభ లైవ్ అండి. అవునండి, అవును లైవ్. మేడం గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇవనా మేడం గారితో మాట్లాడతారా, కృష్ణకుమారి గారితో? నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం మీలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం మేడం, ఈ గురించి ఇంతసేపు మాట్లాడి. టైం వేస్ట్ చేసుకోవద్దంటారా? అవును మేడం, అసలు జాబ్ వేసుకుంటున్నాం అసలు ఆ టీవీలో తగ్గడానికి వస్తుంది. అవునండి, అవును, మాకు కూడా విసుగ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు కనీసం ఆమె చెప్పకపోయినా, రాస్తారుని చెప్పకపోయినా, వాళ్ళ తరఫున వాళ్ళు చేస్తుంది ఎంత తప్పు చేశారు, ఎంత పొరపాట్లు చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది చెప్పడం కోసమే మనం మాట్లాడుతున్నామండి. కరెక్ట్ మేడం, మీరు మాట్లాడేది కరెక్ట్ మేడం, మీరు చేసేది కరెక్టే మేడం. కాబట్టి ఇట్లాంటి ఆవిడ టెలికాస్ట్ చేసి ఒక ఛానల్ వదిలేసి ఒక ఛానల్ పెట్టి ఆవిడేదో మన కీర్తొస్తున్నట్టుంది కానీ అది అవుతుందండి. ఆమె గురించి ఇట్లా మాట వస్తున్నా బాధపడతలా. ఇంకా నేను నెగిటివ్ వచ్చినా కానీ ఏదో అనుకుంటున్నా ఇంకెక్కువ చేస్తుంది. అవునండి, ఇప్పుడు మన సినిమాల్లో విలన్ ని కూడా గొప్పగా చూపిస్తున్నారు కదా. మరి కొన్ని సినిమాలు ఉంటున్నాయి కదా, ఎంత నెగటివ్ షేడ్ ఉన్నా గానీ, అంటే స్మగ్లర్ ని కూడా మనం హీరోగా చూస్తున్నాం, స్మగ్లర్ ని హీరోగా చూస్తున్నాము, గన్నులతో పేల్చే వాళ్ళని హీరోలుగా చూస్తున్నాము. మళ్ళీ ఆ సినిమాలకే ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు యానిమల్ సినిమా ఉత్తమ చిత్రం అండి, జాతీయ ఉత్తమ చిత్రం. అందులో ఏం చెప్పారు? గన్ను రిలీజ్ అయిందండి. రణబీర్ కపూర్, ఆలియా, వైలెన్స్, రష్మిక, రణబీర్ కపూర్, ఫుల్ వైలెన్స్. అవే కావాలి మళ్ళీ జనాలకి. మరి అందుకోసమే మనం మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఇది చెడుని చెడు అని చెప్పే వాళ్ళు కూడా లేని పరిస్థితిలో ఉండకూడదని మేమందరం గొంతెత్తి మాట్లాడుతున్నామండి. అదే మేడం, తెలుగులో పాట ఉంది కదా మేడం, మరెందరూ బలైపోయారని. ఈ వల్ల ఎంతమంది బలవుతున్నారు. మీరేం చేస్తుంటారండి? నేను గుంటూరులో బిజినెస్ మేడం. గుంటూరులో బిజినెస్, ఓకే అండి. ఓకే, చాకరి భాష వెళ్ళిపోయి కామ్ అవుతుంది అనుకున్నాం. అవును, హైలైట్ లాగా కొన్ని ఛానల్స్ మేడం, ఒక సబ్జెక్ట్ ఉందంటే దానికి అవసరాలు మధ్యలో కత్తిరించి సంసారం లాగా చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు పొద్దున ఆంధ్రప్రదేశ్ దాసరి విజ్ఞాన గారు చూసారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు మేడం, కంప్లీట్ గా వస్తున్నారు. మాట్లాడుతున్నారు, తప్పని ఫోన్ టచ్ చేసింది మేడం. ఫోను సోఫాలో కూర్చొని తప్పని లాక్కుంది మేడం. అవును, ఉదయం మాత్రం చెప్పాడు ఫోన్ లాక్కుందని. అవును, ఆ మస్తాసా శివకర్ణేశ్వరం నా ఫోన్ లో డాటా మొత్తం దొంగిలించిందని చెప్పారు. అవును, దొంగిలించిన ఫోన్ మొత్తం ఏం చేస్తుంది, అరెస్ట్ చేసి ఆ ఫోన్ స్వాధీనం చేసుకుంటే చాలా మెటీరియల్ వచ్చింది కదా మేడం. అవును, కరెక్టేనండి, కరెక్టే. అంటే ఎందుకో ఇక్కడ పోలీసులు కూడా ఆమె విషయంలో కొంచెం సీతకన్నేస్తున్నారు, ఆమెకే కోఆపరేట్ చేస్తున్నారు అనిపిస్తుందండి. ఆమె వ్యవస్థల్ని కొంచెం మేనేజ్ చేస్తుందండి. అవునండి, శేఖర భాష అన్నట్టు యూఎక్స్ వస్తుంది, నా అందులో హార్డ్ డిస్క్ పోయిందని చెప్పింది మేడం. హార్డ్ డిస్క్ లో ఏం చేసేసుకుంటుంది మేడం, ఇట్లాంటివే కదా. లేదండి, వాళ్ళ రహస్యాలతోటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుందండి. ఇప్పుడు ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్నది కూడా ఒక కేసేనండి, ఒక రకంగా ఎవరిని బ్లాక్ మెయిల్ చేయకూడదు. మరి పోలీసులు తలుచుకుంటే చాలా రకాలుగా మీద మల్టిపుల్ కేసెస్ పెట్టొచ్చండి. మరి ఎందుకు పోలీసులు పెట్టట్లేదో అర్థం కావట్లేదు. చూద్దామండి, దీనికి ఎండ్ కార్డు పడాలని మేము కూడా కోరుకుంటున్నాము. మేడం మీరు గుంటూరు ఎవరికైనా మీ కొలీగ్స్ కదండి, ఎవరికైనా కాల్ చేయండి. గుంటూరులో రావి రామ్మోహన్ గారి చరిత్ర ఎట్లాంటిదని మేడం మొత్తంగా ఈవినింగ్ కూడా కూర్చుంటారండి. ఆయన గురించి చిన్న మాట కూడా అనండి, ఫ్యామిలీ కూడా జెన్యూన్ ఫ్యామిలీ అండి. అవునండి, కాదండి, మస్తాన్ సాయి ఏమన్నా సరిగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? లేదు మేడం, సమాజ దోషాలు మేడం. నేను వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నా, అమ్మాయి గురించి చూడలేదు మేడం. కాదండి, నేనేం చెప్తున్నాను, లావణ్య కూడా సావాస దోషమే అనుకోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, మనం ఎవరినైనా వాళ్ళ తల్లిదండ్రులను బట్టో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ని బట్టో, వాళ్ళ చదువులను బట్టో, వాళ్ళ ఆస్తులను బట్టో మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదండి, వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు చెడ్డోళ్ళో మంచోళ్ళో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లావణ్య ఎంత చెడ్డది మనం అనుకుంటున్నామో, మీరందరూ ఫీల్ అవుతున్నారో, మస్తాన్ సాయి కూడా తక్కువేం కాదండి. వీళ్ళు తీసుకొస్తున్న డ్రగ్స్ వల్ల ఎంతమంది అమాయకులకి అన్యాయం జరుగుతుందండి.
అది చెయ్యొచ్చునా మరి మస్తాన్ సాయి? వాళ్ళ నాన్న చాలా గొప్పోడు కావచ్చు, వాళ్ళ నాన్న చాలా గొప్పోడు కావచ్చు, కానీ ఆ రోజు వాళ్ళ నాన్న ఏమన్నాడు, మా అబ్బాయికి ఏ పాపమో తెలియదు, మా అబ్బాయికి ఏమీ తెలియదు, ఈ అమ్మాయి వల్లే జరిగింది ఇదంతా అని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడాడు. కానీ తర్వాత అతను ఫోన్ తీస్తే మొత్తం తెలిసింది కదండి అతను ఎలాంటి వాడో. మరి మనం ఏం చెప్తాము, మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా ఏదన్నా ఒక తప్పు జరిగింది అన్నప్పుడు ఒక మహిళని అనడానికి త్వరగా సిద్ధపడతామండి. మీరు ఏమనుకోవద్దు. మస్తాన్ ఓకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు చూసుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ గమనించండి. అదేనండి, గైడెన్స్ చేస్తారని చెబుతారు. అవునండి, అవును. అమ్మాయిని జాగ్రత్తగా పెంచాలి అనుకుంటున్నారండి తల్లిదండ్రులు, కాదు అబ్బాయిల్ని కూడా జాగ్రత్తగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందండి. అందుకని మనము అబ్బాయిల్ని పెంచేటప్పుడు కూడా మనం గమనించుకోవాలి. మనకి అర్థం కానిది ఏదన్నా ఉంటే ఇవాళ కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా వచ్చినాయండి. కౌన్సిలింగ్ కి వెళ్ళి మనం పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లలు మనతో ఎలా ఉండాలనుకుంటున్నాము, ఇదంతా ఆ ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్, హెల్దీ డిస్కషన్ జరగాలి. అప్పుడు మాత్రమే హెల్దీగా ఉంటది వాతావరణం. ఉంటే పిల్లలు కూడా బాగుంటారండి. ఇట్లాంటి వాటికి ఈ సిగరెట్లు కావచ్చు, డ్రింక్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అమ్మాయిల విషయాల్లో కావచ్చు, వీళ్ళు ఇలా పొరపాట్లు చేయకుండా ఉంటారండి. మేడం ఈ టెస్ట్ ఈ సబ్జెక్ట్ కాకుండా మేడం మీకు అవకాశం ఉంటే ఏదైనా చదువు రాస్తున్నారు దీని గురించి ఇవ్వండి. ఈ సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ గురించి ఇమ్మంటారు? పిల్లల గురించి తప్పకుండా అండి, తప్పకుండా చేస్తామండి. మీరు మంచి సూచన చేశారండి. తప్పకుండా అండి, రెగ్యులర్ గా. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరండి? మేడం నా పేరు శ్రీరామ్ మేడం. శ్రీరామ్ గారు చెప్పండి. మాది రామచంద్రాపురం అండి. రామచంద్రాపురం, తూర్పు గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లా మేడం. మేడం అసలే ఆయన లావణ్యాల ఫాదర్ తీసుకుని ఎలా వెళ్తుంది మేడం అంత దూరం? అసలు ఆమెకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నా? ఎలా తెలుస్తుంది అంటే రాస్తారు, ఫోన్ ట్రాక్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ డ్రైవర్స్, అతనితో టచ్ లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటుందండి. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపార్ట్మెంట్ సైడ్ కూడా అసలు ఏమీ అర్థం, ఆమె చెప్పేది ప్రతిదీ అబద్ధం అని డిపార్ట్మెంట్ కూడా. డిపార్ట్మెంట్ కి అసలు ఏం అవసరం అండి, ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం కాదు. అసలు నిజం చెప్పాలంటే పోలీసులకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు సాల్వ్ చేయాల్సినవి ఎన్ని విషయాలు ఉన్నాయండి. ఇది ఒక విషయమా చెప్పండి? అసలు ఇది కొంతమంది వ్యక్తిగత విషయం కదా. కట్టే మేడం, మస్తాన్ సాయి జైలు నుంచి ఇవిడికి ఫోన్ చేస్తాడు, విజయవాడ రామని చెప్తాడు, ఇవన్నీ అసలే జైలు నుంచి చేస్తాడు అంటే కూడా అవి కూడా కొన్ని రూల్స్ ప్రకారమే కదా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటది. ఎవరితోనైనా మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని నంబర్స్ ఇచ్చుకుని ఉంటారు కదండి. అలా కూడా అంటే ఎక్కడ మనం పోలీసుల్ని తప్పు పట్టడానికి లేదండి ఈ కేసులో. ఏమి చేయలేను అన్నట్టు ప్రపంచంలో అసలు ఆ అమ్మాయిని ఎవరు ఏం చేయలేనట్టు మాట్లాడుతుంది కదా మేడం. అది చెయ్యాల్సింది ఎవరు? రాస్తారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ కదా. నేను కూడా ఏం చెప్తున్నానంటే ప్రెస్ వాళ్ళు మొత్తం అందరూ తీసుకుని రాజధాని కూర్చోబెట్టాలి, లైవ్ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టాలి. రాజధాని కూడా చూసారా, కొన్ని ఛానల్స్ కి వచ్చి తన సినిమా ప్రమోషన్ గురించి తనకి సంబంధించి కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అవును మేడం. అతను కూడా వస్తున్నాడు. అంటే ఎవరికి ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ ఉందో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వస్తాడండి. ఇక రాస్తారని మాట్లాడక తప్పని పరిస్థితి. ఇంకెన్ని రోజులు వేరే వాళ్ళు శేఖర్ భాషనో, లేదంటే ఇలాంటి సోషల్ యాక్టివిస్ట్లో, లేదంటే లాయర్స్ వచ్చి మాట్లాడతారండి. ఎందుకంటే ఇది నిజంగా తన సమస్య, తను సృష్టించింది, తను పరిష్కరించుకోవాల్సిన సమస్య కదా ఇది. అవును మేడం, అవును మేడం. నెక్స్ట్ ఏంటంటే మేడం, అది ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ ఎలా చేసుకుంటా బూతులు తిట్టుకుంటా అందరూ వెళ్ళిపోతుంటే ప్రపంచంలో వీళ్ళందరూ ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో చూసి పాడైపోతారు మేడం. ఇవన్నీ అసలు పాడైపోరండి, మనం ఇలా ఉండకూడదు అని మాత్రం నేర్చుకుంటారు. నేను చెప్తున్నాను కదా, నిన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఆవిడని చూసి ఎలా ధైర్యంగా ఉండాలో నేర్చుకున్నామండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికే ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంత చేసి కూడా ఇంత ధైర్యంగా నిలబడుతున్నారంటే ఆడపిల్లలు ఎందుకు భయపడాలి, ధైర్యంగా ఉండాలని మాత్రం వచ్చిందని చెప్పారండి. అట్లుంది నిజంగా. జనం కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారండి. దేన్ని మనం చెప్పింది, మీరు చెప్పింది, నేను చెప్పింది కాకుండా ప్రతి ఒక్కళ్ళ ఎవరి అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఈ కేసును చూసిన తర్వాత.
ఈ లివిన్ తప్పు అనే అర్థమవుతుంది. పెళ్లి అనేది ఒకటి ప్రాపర్ గా ఉండాలని తెలుస్తుంది. డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడకూడదు. ఈజీ మనీకి అలవాటు పడకూడదు. పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వాలి, పోలీసులకి వాల్యూ ఇవ్వాలి, సిస్టమ్ కి ఇవ్వాలి, సొసైటీకి ఇవ్వాలి వాల్యూ అనేది ఇప్పుడు ఈ కేసును చూసిన తర్వాతే జనానికి బాగా అర్థమవుతోందండి. అవును మేడం, అవును కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ అలాగైనా సరే ఈ లైవ్ లో రాజశేఖర్ గారు రావాలి, వస్తాడండి, ఆ రోజు కూడా ఖచ్చితంగా వస్తారు. మన అందరం ప్రశ్నించగలిగితేనే అవును, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది నిజంగా ఇది సొసైటీకి సంబంధించిన ఇష్యూ లాగే అయిపోయింది. ఇవన్నీ మన చుట్టే తిరుగుతున్నాయి కదా ఈ కథలన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత అబ్జర్వ్ చేస్తున్నారో అసలు ఈ కేసుని జనము.